మాట ఇవ్వడం. ఈ మాట నేను చెప్పట్లేదు, 18 మహాపురాణాల్లో ఒకటైన స్కంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. అంతేకాదు సత్యయుగానికి నారసింహుడు, త్రేతాయుగానికి శ్రీరాముడు, ద్వాపర యుగానికి శ్రీకృష్ణుడు, కలియుగానికి శ్రీనివాసుడు, వీళ్ళే ఈ యుగాలకు అధిపతులు అని కూడా ఇదే స్కంద పురాణంలో మెన్షన్ చేస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఈ కలియుగంలో మనం ఏ గుడికి ఖచ్చితంగా తిరుమలకు వెళ్ళాలి చెప్తూ ఉంటారు. అయితే 200 కోట్ల సంవత్సరాల చరిత్రతో సాక్షాత్తు ఆ స్వామి వారికి ఇప్పటికీ కొలుగుంటున్న లాంగ్ వీడియోలో మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫుల్ వీడియో కోసం మీకు కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి. పడాలా ఇచ్చే